R&B డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కమిటీలు అన్ని మూడు కలిసి ఫీడ్బ్యాకర్లు వేయడానికి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా టీ జంక్షన్ ఉంటే ఖచ్చితంగా వేయాలి. ఇది అక్కడ టీ జంక్షన్ లేదు, మెయిన్ రోడ్డు కావాలని మా సర్పంచ్ గారి ఇంటి ముందు వాళ్ళు ఏదో వేసి ఆనందపడుతున్నారు. కానీ ఒకటి గమనించాలి, వాళ్ళు సర్పంచ్ గారికి ఏదో నష్టం కలగదు. ఇందులో సామాన్య ప్రజలు ఫీడ్బ్యాకర్ ఇబ్బంది పడుతున్నారు. అది గమనించమని కోరుతున్నాం. అలాగే రాధాకృష్ణ గారు మా ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఇంకా మీరు ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటారో అన్నీ వేసుకోండి. అన్నీ రూల్ ప్రకారం మేము అన్నిటి మీద మేము డిఫెన్స్ చేసుకుంటాం, కోర్టులకు వెళ్తాం. కాబట్టి అర్జెంటుగా ఏదైతే స్పీడ్ బ్రేకర్లు వేసారు 1 వీక్లో ఈ స్పీడ్ బ్రేకర్లు మీరు రిమూవ్ చేయకపోతే నిరాదీక్షలు అన్నీ చేస్తాం ఇక్కడ. కాబట్టి ఇవన్నీ గమనించమని ఎమ్మెల్యే గారికి మరీ చెప్పారు. ఐతంపూడి విలేజ్లో అక్కడ సర్పంచ్ మరి జిత్తు అని ఉన్నారు, అలాగే ఆయన భార్య ప్రెసిడెంట్ మాట. కానీ అక్కడ ఎమ్మెల్యేగా నన్ను కలవలేదని చెప్పి ఆ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు నేను శాంక్షన్ చేయించింది. రోడ్డు పోసే రోడ్డు కూడా ఆయన ఇంటి ముందు ఆపేసి అటు ఇటు ఆపేసి సంవత్సరంన్నర నుంచి ఆ రోడ్డు పోయకుండా చాలా గొంతుతో ఇబ్బంది పెట్టి, ఏదైతే కావాలని రోడ్డు మలిసి ఆ ఇల్లు పగలగొట్టాలని చెప్పి విశ్వప్రయత్నం చేస్తే హైకోర్టులో మరి రాత్రి 12 గంటలు తెల్లారి పగలగొడతారు ఇల్లు. రాత్రి 12 గంటలకు ఆర్డర్ కాపీ తీసుకుని అందరూ వాట్సాప్లోనే పెట్టి ఇల్లు ఆపించడం జరిగింది. అలా ఇల్లు కొడదామని కక్షాదింపు చేసే కార్యక్రమం చేస్తారని రాధాకృష్ణ గారు. అలాగే మళ్ళీ ఏదైతే ప్యాచ్ వర్క్ చేసి కనీసం రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు పోయకుండా ప్యాచ్ వర్క్ చేసి ఆ ఇంటి ముందే 2 స్పీడ్ బ్రేకర్లు వేసి, కావాలని ఇంటి ముందు 2 స్పీడ్ బ్రేకర్లు వేసి, అసలు అది స్టేట్ హైవే, ఆ స్టేట్ హైవేలో స్పీడ్ బ్రేకర్లు వేయకూడదు, అక్కడ కూడా అలా వేసి మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మా అడ్వకేట్లు అందరూ కూడా ఆల్రెడీ నోటీసులు పంపించడం జరిగింది. మేము ఇవాళ వెళ్ళి నిరసన తెలియజేసాం. 1 వీక్ టైం ఇచ్చాం ఆ స్పీడ్ బ్రేకర్లు తీయాలని. ఆ 1 వీక్లో స్పీడ్ బ్రేకర్లు తీయకపోతే ఇటు మన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, అక్కడ నిరసన తెలియజేసే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఒక మనిషిగా ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి న్యాయం చేయాలని చూడాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, అందరికీ మేము పనులు చేసాం. కానీ నువ్వు వచ్చిన కాడి నుంచి కక్ష సాధింపుగానే ఉన్నావు. నువ్వు ఈ రకంగా ఉంటే ప్రజలు నిన్ను క్షమించరని చెప్పి తెలియజేస్తాం.